హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు సాటర్డే ఎపిసోడు ఎలా ఉంది? మీరు చూసారా? సో, చూసుంటే ఎవరు ఏ విధంగా మాట్లాడారు అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో, నాకు వచ్చినటువంటి అభిప్రాయం ఎవరు ఏ విధంగా బిహేవ్ చేశారు? ఎవరు ఏ విధంగా ఒకరిపై ఒకరు నిందలేసుకున్నారు? సో, 'నాగార్జున' గారు ఎవరి మీద ఎక్కువగా ఫైర్ అయ్యారు? అదేవిధంగా ఎవరిని బుజ్జగించారు? ఎవరికి మాటలు పడ్డారు? సో, ఆ విధంగా అవ్వాల్సిన అవసరం ఉందా? బయాస్డ్‌గా చేశారా? 'బిగ్ బాస్' వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ బయాస్డ్‌గా ఉందా? ఇయన్నీ కూడా చర్చించుకుందాం. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి. అదే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు దాకా నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక మనం ఎపిసోడ్‌లోకెళ్తే శుక్రవారం జరిగిన ఎపిసోడు పెద్దగా నేను దాని గురించి పెద్దగా టచ్ చేయను. కానీ ఒక్క విషయం మాత్రం మీ నా నోటీస్‌కి తీసుకొస్తాను, మీ నోటీస్‌కి. వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు అక్కడ పండుకొని. అందరూ ఎవరు యష్మి, యష్మి ఉంటది. ఆళ్ళని సర్దుకుంటా ఉంటారు. ఒక దగ్గర మాత్రం మన పృథ్వీ అండ్ విష్ణుప్రియ పడుకో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎలా పడుకో ఉంటారు చూసారా? భార్యాభర్తల్లాగా పండుకో ఉన్నారు. పడుకుంటే పండుకున్నారు. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ మీద ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది చూస్తుంటారు. సో, అక్కడ మీరు గమనించారో లేదో, ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకుంటా ఉంది. ఇలా పట్టుకొని. నాకు చాలా చిరాకేసింది. నిజంగా ఏరా ఇంత ఆహ్, ఏమంటారు? ఈ ఆ మాట కూడా నేను కరెక్ట్‌గా వాడలేకపోతున్నా. ఇంత ఆత్రంగా ఉన్నారా? ఇంత కరువు మీద ఉన్నారా? ఇది మీకు 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మే దొరికిందా మీ ఇద్దరికి? ఎంతమంది ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు. నాకు చాలా బాధేసిందండి నిజంగా. సో, ఇక అసలు విషయానికొస్తే ముందు అప్రిషియేట్ చేశాడు. ఎవరిని మన రోహిణి గారిని. నువ్వు ఆడిన గేము ఎంత బాగా ఆడావమ్మా అని నిజంగా ఇవ్వాల్సినటువంటి అప్రిసియేషనే దక్కింది ఆ అమ్మాయికి. సో, బాగా అప్రిషియేట్ చేశారు. అందరూ జరిగిందంతా కూడా చెప్పాడు. బాగా మాట్లాడాడు. కానీ కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నాడు. సో, వస్తూ ఉంటే "విష్ణుప్రియ నువ్వు కూడా రా" అని చెప్పాడు. సో, ఇద్దరిని కూర్చొనిబెట్టి అసలేంటి మీ ఇద్దరి సమస్య అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు మీరిద్దరూ ఎందుకు ఈ విధంగా అవుతున్నారో ఒకసారి వీడియో చూడండి అని వీడియో ఏసి చూపించారు. సో, ఆ వీడియోలో ఏముంది? ఇట్లా నువ్వు నీ క్యారెక్టరు చెప్తుందనంటే, నువ్వు నువ్వు ప్లాన్ చేసుకొనొచ్చావు. సో, ముందు నిఖిల్‌తో వర్కౌట్ కాలేదు. ట్రై చేసావు. వర్కౌట్ కాకపోతే తర్వాత పృథ్వీతో నువ్వు ఎంగేజ్ చేస్తున్నావు. అంటే మాట్లాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడింది. సో, దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రోహిణి కూడా ఏం తక్కువేం కాదు. రోహిణి ముందుగా నుంచి పోక్ చేస్తుంది అమ్మాయిని. ఎందుకంటే "నువ్వు ఎటు ఆడవు, నువ్వు ఎటు దిగేస్తావు." ఆ అమ్మాయి అనడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి చెప్పినా గాని ఈ అమ్మాయి మారలేదు. ఒక ఫ్రెండ్‌గా ఉండి నేను చెప్పినా గాని మారలేదు. పైపెచ్చు ప్రతిదానికి అడ్డంగా మాట్లాడడం. సో, అది నిన్న కూడా సరిగ్గా తుడవలేదని అవినాష్ అడిగితే నామినేషన్ ఏసుకో. సో, ఇయన్నీ కూడా ఎలా అనిపిస్తాయంటే చాలా చిరాకనిపిస్తది. సో, అందువల్ల ఆ అమ్మాయి పోక్ చేస్తుంది. ఫస్ట్ అయితే రోహిణిది తప్పు నాకు తెలిసి. ఆ తర్వాత ఆ అమ్మాయినది. ఆ అమ్మాయి క్యారెక్టర్ నీ క్యారెక్టర్ తెలుస్తుందిలా అంటే, క్యారెక్టర్ అనే దానికి చాలా అర్థాలొస్తాయి. సరే కానీ మన నాగ్ సార్‌కి ఏం అర్థమైందో అసలు నాగ్ సార్ అసలు షో చూస్తున్నాడా లేదని పెద్ద డౌట్ నాకు. అసలు చూడడం లేదులెండి. ఆయన ఎనకాల ప్రాంప్టింగ్ చెప్తా ఉంటారు. అది చెప్తా ఉంటాడు. మొత్తానికి ఇద్దరికైతే ఇద్దరు చేసిన తప్పే అన్నట్టుగా నిరూపించి పంపించారు. షార్ట్ కట్ చెప్తున్నా. ఎందుకంటే లాగ్ చేయడం ఇష్టం లేదు నాకు. ఎందుకో ఇది చిరాకు పుట్టింది నాకు. సో, మొత్తానికైతే ఆహ్, మీరే చెప్పారు కదా! సరే న న నే మన పర్సనాలిటీ ఇలానే ఉంటే నిజమేనమ్మా నీ పర్సనాలిటీ కనిపిస్తుంది. నీ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. నీ నీ మైండ్ లెస్ కూడా కనిపిస్తుందక్కడ. అంటే నీ మైండ్‌లో బ్లాంక్ అయిపోయి నువ్వేమి మాట్లాడతావో నీకే అర్థం కావడం లేదన్నట్టు చెప్పాడు. ఫైనల్‌గా అయితే మీరిద్దరు అక్కడికి రండి అని చెప్పాడు. హాల్‌లోకి ఆడికొచ్చిన తర్వాత అవినాష్‌ని అడిగాడు. సో, అవినాష్‌ని అడిగి ఒక వీడియో ఏశారు. వీడియో ఏసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. అంటే అదే విష్ణుప్రియ నిఖిల్, పృథ్వీని గురించి మాట్లాడుకునేది. సో, అక్కడ ప్లాన్ అనేది లేదు. సో, సార్ నేనైతే ప్లాన్ అనేది లేదక్కడ. కానీ నేను నా ఆ
ఆ కోపంలో నేను ఆ మాట అన్నాను కానీ అదైతే లేదు సార్ అని ఆ అమ్మాయి రోహిణి అయితే ఒప్పుకుంది. కానీ ఈ అమ్మాయి నేను అనలేదన్నట్టుగా, నేను అలా అన్నానా? నేను ఇలా అన్నానా? అంటుంటే అది వీడియో ఏసి చూపిచ్చారు. మొత్తానికి అమ్మా నువ్వు ఈ విధంగా మాట్లాడితే క్యారెక్టర్ అంటావు. క్యారెక్టర్ మీద పక్కకు పోతది. అది ఇంకొక తరగతి ప్లాన్‌కి పోద్ది. ప్లాన్‌కి పోయిన తర్వాత అక్కడ స్నేహితులు గూడా ఎడమైపోతారు అన్నట్టుగా చెప్పాడు. మొత్తానికి ఇలా చేయబాకు అని చెప్పి తన 'బిగ్ బాస్' ముద్దుల కూతురైనటువంటి ఆహ్, మన ఏమంటారు విష్ణుప్రియకైతే చెప్పారు. సో, ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సీజను మహిళలకే అంటే ఫీమేల్‌కే ఇవ్వాలనంటే మాత్రం యష్మి ఎలిమినేట్ అయిపోయింది. ప్రేరణకివ్వరు, రోహిణికి గూడా ఇవ్వరు. ఇక ఉండేది వాళ్ళకి ఒక్కరే. సో, నేను ఇంతకుముందు గూడా మెగా చీఫ్ రోహిణి అవుతదని జెప్పి నేను కంటెండర్ అయిన రోజే జెప్పా. చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. "నీకెలా తెలుసు? గేములు గూడా పెట్టలేదు గదా!" అని. జస్ట్ ఒక అవగాహన కోసం చెప్పా. ఇది గూడా నాకు ఒక గెస్ మాత్రమే. లేడీస్‌ని చేయాలంటే మాత్రం కప్పు విష్ణుప్రియకి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో బజ్‌లో బాగా నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చూసా. ఒక ఆయన్ని పేర్లు చెప్పను గానీ, ఆయన కూడా చెప్తున్నాడు. ఇదంతా కమిట్మెంట్ అండి. విన్నర్‌కు ముందు అగ్రీమెంట్ జరిగింది నిఖిల్‌కి వాళ్ళకి. వేరే వాళ్ళకి ఇచ్చే ప్రశ్నే లేదు. అతను నిఖిల్‌కే ఆ విన్నరు అది కప్ ఇచ్చేస్తారు. అందులో నీకు డౌటే లేదని చెప్పాడు. సో, ఈరోజు గౌతమ్‌ని మరి ప్రత్యేకించి గౌతమ్‌ని స్ట్రెస్ చేసి టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడే కాదండి. సెవెంత్ సీజన్‌లో కూడా నాగార్జున సార్ గౌతమ్‌ని టార్గెట్ చేసేవాడు. ఎందుకంటే అప్పుడు మన శివాజీ గారు ఉండేవారు. సో, ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా గౌతమ్‌ని తిట్టేవారు. సో, గౌతమ్ ఏందంటే ఉన్నది ఉన్నట్టు మొఖాన్ని అడిగేస్తాడబ్బా! అందులో అనుమానమే లేదు. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ జరిగింది చెప్తున్నాడు అతను. ఎవరు ఆ నిలబడుకోంటిది నిఖిలు అండ్ రోహిణి నిలబడుకొని చూజ్ చేసుకున్న విషయంలో చెప్తున్నాడు. ఇట్లా జరిగింది అనని మమ్మల్ని పంపించేయాలని అనుకున్నారు అని అందరూ అయిపోయిన తర్వాత నబీల్ కూడా డౌట్ వ్యక్తపరుస్తూ నబీల్‌తో మాట్లాడుతుంటే అప్పుడు ఇతను ఎంటర్ అయ్యాడు. మన ఏమంటారు మన పృథ్వీ. కానీ ఇక్కడ నబీల్ ఏం చెప్పాడు, మేము మాట్లాడుకుంటుంటే కూడా గౌతమ్ ఇంటర్ఫియర్ అయ్యారని సార్. ఇదే చాలా మైనస్ ఇతనికి. ఎక్కడ ఉన్నాడు ఇతను? ఇతని మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? యాక్చువల్‌గా అప్పుడు వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఇతను చెప్తున్నాడు అతనికి. ఇట్లా జరిగింది గతంలో అంటే వీళ్ళు ఐదో వారం అని తీసుకొచ్చి దాన్ని గందరగోళం చేసి నాకు సరికి అలా చెప్పారు. అది కాదసలు. సో, ఈళ్ళు ఐదో వారం కాదండి. ఇప్పుడు విష్ణుప్రియ కెప్టెన్ అయిన తర్వాత ఎంత రుబాబు చేశాడు. అందరినీ రాయల్ క్లాన్స్ చేయమని పృథ్వీ ఎంత ప్రెజర్ చేశారు అమ్మాయికి. అయినా గాని ఆ అమ్మాయిని వాళ్ళ ముగ్గురిని చేసి వీళ్ళిద్దరిని చేసింది కదా! సో, అదేవిధంగా యష్మి వీళ్ళిద్దరు కూడా బాధపడ్డారు కదా! సో, ఇతను దాని తర్వాత దీని తర్వాతే నిఖిల్ వీళ్ళందరూ నలుగురు కూర్చొని ఎవరు చేయాలని మాట్లాడుకున్నారు కదా! నువ్వు జీని జీ, నువ్వేం జీ, నువ్వు ఈయన జీ, టీని జీ అని చెప్పి మీరు మాట్లాడుకున్నారు కదా ఈళ్ళు. సరే ఇవన్నీ కనిపించదు నాగార్జున సార్‌కి. మరి అవి ఎత్తిగా చేసి చూపించాల్సింది. మీరు ఇట్లా మాట్లాడుకున్నారు ఇది కరెక్ట్ కాదని. ఒక రకంగా చెప్తాడు. అక్కడ గ్రూప్ గేమ్ ఆడిందని అనిపించింది సార్ రాయల్స్ వాళ్ళంటే. అవును గ్రూప్ గేమ్ ఆడితే తప్పా అని అంటారు. అంటే గ్రూప్ గేమ్‌గా ఆడే పనైతే ఇక వచ్చినోళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుకొని ఎవరి పాటుకోళ్ళు ఫ్రెండ్స్‌గా ఉంటే లాస్ట్‌లో ఫైట్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా! అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు నాగార్జున సారు? గ్రూప్ గేమ్ కరెక్టా? ఇంతకుముందంతా గ్రూప్ గేమ్ కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్‌గా ఆడాలని వార్నింగ్‌లు ఎందుకు ఇచ్చినట్టు? సో, ఇక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు అతను. క్లారిఫికేషన్ ఇస్తా ఉంటే షటప్ అన్నాడు వెంటనే. అంటే నాకు అడ్డు చెప్తున్నావు అంటే ఆయన ఇంగ్లీష్‌లో అనగా నేను తెలుగులో చెప్తున్నా మీకు. నేను మీ హౌస్‌మేట్‌ని కాదు నేను హోస్ట్‌నని. నువ్వు హోస్ట్ అయ్యి హెరాస్మెంట్ చేసావు. ఇంతకంటే ఇంకేం చేయలేదు నాగార్జున సార్ మీరు. హెరాస్మెంట్ చేస్తున్నారు అతన్ని. సో, మీకెవరు కావాలో వాళ్ళని పొగుడుతున్నారు. మీకెవరు అనవసరం అనుకుంటున్నారో వాళ్ళని డీమోటివేట్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు అన్నందువల్ల అతను డీమోటివేట్ అయిపోతాడు ఆటోమేటిక్‌గా అతనుకున్న నేచర్‌ని బట్టి. సో, ఈరోజు ఏమంటారు సేవింగ్ ఆర్డర్‌లో కూడా ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఈరోజు నిఖిల్‌ని సేవ్ చేశారు. ఎందులో భాగం ఇది? సో, అతను విన్నింగ్ చేసే దాంట్లో భాగంగానే ముందు అతను చేశారు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఉన్నవాడిని ఎప్పుడు సేవ్ చేయరు. అలాంటిది ఈరోజు చేశారంటే ఇక్కడి నుంచే బీజం పడింది. ఈరోజు నుంచి బీజం పడిందనేది
ఖచ్చితంగా చెప్పగలను. మీరు నిఖిల్ ఫ్యాన్స్ అయితే అవ్వచ్చు. నాకున్నది నాకు అర్థమైంది. నేను మీకు చెప్తున్నా. మీరు చూసినా, చూడకపోయినా నాకేం ఫరక పడదు. సో, ఉన్నది ఉన్నది చెప్తున్నా. మొత్తానికైతే గౌతమ్‌నైతే టార్గెట్ చేశాడు. సో, ఇప్పుడు ఇతను కూడా గౌతమ్ ఏమన్నా కరెక్ట్ సుత్తపోస అంటే నేను సుత్తపోస అని చెప్పడంలే. అతను తప్పు మాట్లాడాడు. నువ్వేం పీకలేవని అనేది రాంగ్. డెడ్ రాంగ్. నువ్వేం పీకలేవని అతనేమన్నాడు ట్రాప్ అని ఇప్పుడు పృథ్వీకుండేది బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైనా ఒక్క పదం అంటారు చూడు. ఆ పదమే పట్టుకొని ఊగులాడుతూనే ఉంటాడు. అంతే ఇంక డైవర్ట్ కానీయడు. చెప్పేదాని నుంచి డైవర్ట్ చేసేస్తాడు అతను. సో, ఆ ట్రాప్ విషయం మాట్లాడుతున్నాడు. ఇతను మాట్లాడతా నువ్వేమి చేసుకోలేవు, ఏం పీక్కోలేవు అని అన్నాడు. అది పీక్కోలేవు అనేది రాంగ్ వర్డ్. తర్వాత అతనేమన్నాడు బొచ్చు పీసి ఇసిరేసాడు. ఏందిరా ఆ తర్వాత ప్రేరణ వచ్చి అతని చెవిలో చెప్పిన తర్వాత వాడికేం చెప్పేది అని అన్నాడు. సో, వాడికి అనే పదం చాలా తప్పు కదా! సో, ఎదుటి కంటెస్టెంట్‌ని ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. డిస్‌రెస్పెక్ట్ ఇచ్చుకోకూడదు. మీరు ఒక విషయం గమనించారు ఈరోజు. నేను ఒక విషయం గమనించాను. కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో, ఈరోజు ఎప్పుడు తడబడినటువంటి నాకు సార్ ఈరోజు తడబడ్డాడు. 2 దగ్గరల మాటలు తడబడ్డాయి. ఈళ్ళ విషయం కాడనే. సో, తర్వాత అతన్ని షటప్ నేను అని అన్న తర్వాత మళ్ళీ వెంటనే నువ్వు కూడా ఎవరిని పృథ్వీని మాటల మధ్యలో దూరేస్తావు అని చెప్పి అంటే ఇతను అన్నాడు కాబట్టి ఇది రాంగ్‌గా పోర్ట్రేట్ అయిపోద్ది జనాలకని వెంటనే అతను ఇది అనాలి కాబట్టి అన్నాడు గానీ, ఇక్కడ కరెక్ట్‌గా అయితే అనిపించలేదబ్బా నాకు. ఇక్కడ అతనికేం పొగడ్తలు, ఇతనికేం తిట్లా. ఏంటిది? సో, మరొకటి ఏంటంటే ఈ ఆహ్, స్నేకు ల్యాడరు అది ఆడిపిచ్చారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే ఆహ్, ఇతనేమన్నాడంటే గౌతమ్, సార్ మమ్మల్ని కూడా ఫస్ట్ నుంచి పంపించుంటే మాకు ఆ ప్రాబ్లమ్ ఉండేది కాదు. మేము ఫిఫ్త్ వీక్‌లో కదా వచ్చింది. అది సార్ నేను చెప్పబోతున్నది. మాకు కూడా సమస్యలుంటాయి. దానివల్ల నిన్న కూడా చెప్పాను నేను వీడియోలో. అది చెప్పబోతున్నాడు. అది చెప్తే అవును వాళ్ళు టార్గెట్ చేయడం తప్పేంది అంటున్నాడు. పంపించడం తప్పేం ఉందంటున్నాడు. సో, ఎవరికెవరు ఇండివిడ్యువల్ ఆడి ఇక్కడ ఈ బిగ్ బాస్ అనని ఇండివిడ్యువల్ పర్సనాలిటీ చూపించడం కదా! ఇండివిడ్యువల్ కేపబిలిటీ చూపించడం కదా! ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్ చూపించడం కదా! గ్రూప్ ఆడితే ఎలా? సో, ఈళ్ళేం చేశారు బిగ్ బాస్ టీము అంతా మా టీవీలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. సో, మీరు చూడండి ఒకటి గాని, 2 గాని, 3 గాని, 4 గాని, 5 గాని చూడండి అందరూ మన తెలుగోళ్ళే ఉంటారు. సో, 6 నుంచే మొదలైంది. 5 నుంచి అనుకుంటా. ఆ అమ్మాయి కీర్తి భట్ అక్కడి నుంచే కీర్తి భట్ కూడా మాక్సిమం ఇక్కడే చేసింది ఆ అమ్మాయి. తర్వాత చేసిన వాళ్ళు కూడా ఇక్కడే చేశారు. దీంట్లోనే మాత్రం ఎక్కువ మంది వచ్చారు. అందుకని ఈ తెలుగు, కన్నడ అని వచ్చింది. అది ఆ భేదం అనేది ఎప్పుడు రాలా. అది కూడా వీళ్ళ వల్లే. ఎందుకంటే వీళ్ళందరూ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. మరొక విషయం ఏంటంటే గౌతమ్‌ని ఆ అమ్మాయి తీసేసినప్పుడు అతనికి ఒక పాయింట్ ఉన్నా గానీ కంటెంట్‌ని తీసేసినప్పుడు నిఖిల్ వీళ్ళందరూ కలుసుకొని ఎంత యాక్షన్ చేసి చూపించాడు. అరే వాడిని ఒక తన్ను తడితే ఆడు పడ్డాడురా వాడు చూడు ఏమనుకుంటాడో వాడు ఏం ఫీల్ అవుతుంటాడు గౌతమ్ గాడు అని చెప్పి నిఖిల్ అంటుంటే అదే యష్మి ఎంత ఎరగబడి నవ్వారు వాళ్ళందరూ. ఆ వీడియో వేయకూడదా ఒకసారి? జనాలకు తెలీదా? సో, అది వేయరు. ఎందుకంటే అక్కడ వాళ్ళ తప్పు తెలుస్తుంది. సో, టోటల్‌గా ఇక్కడ ఏంటంటే అందుకని చాలామంది బిగ్ బాస్ ఎందుకు రావడం లేదంటే ఇక్కడ పోయి మనకున్న పేరు చెడగొట్టుకోవాల్సి వస్తుందని. ఎందుకంటే వీళ్ళు బయాస్డ్‌గా ముందుగానే అగ్రీమెంట్ చేసుకొని వాళ్ళకి అనుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. అందుకనే చాలామంది కూడా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మంచి మంచి ఫిజిక్ కలిగిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి అందమైన అబ్బాయిలు, అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు మన తెలుగులో. కానీ వాళ్ళు ఎవరు రావడంలా. ఎందుకంటే ఈ విధంగా బయాస్డ్ రావడం. మొదటి సీజన్ చూడండి అంతా బయాస్డ్‌గానే నిర్ణయాలు తీసుకున్న కొన్నిట్లో మాత్రం జరగలేదు. 5 వరకు జరగలేదు అనుకుంటాను. 6 నుంచి అంతా బయాస్డే. 5 వరకు జరగలేదు. 6 నుంచి 6, 7, 8 ఇదంతా కూడా బయాస్డే. పోయిన సీజన్ అయితే అంతా హౌస్ మీద పెట్టేయడం ప్రతిదీ కూడా. ఇక్కడ చూస్తే ఏందో క్లాన్స్ అన్నారు. రకరకాలుగా నిన్నైతే గేమ్‌లు ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క రకమైనటువంటి సంచాలక ఒక రూలు. ఎన్ని రూల్స్ అంటే ఎవరు వాళ్ళకి కావాలనుకున్న యాక్చువల్‌గా పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని వాళ్ళ ఉద్దేశం. పెట్టింది కూడా అందుకని చాలా టఫ్ గేమ్ పెట్టారు. కానీ ఆ అమ్మాయి
ఎప్పుడైతే నువ్వు జీరో, నీకు ఇవేం ఆడలేదు, నువ్వేం ఆడావో చూపించు అని చెప్పి అన్నదానికి ఆ అమ్మాయి ఆ మాటకి ట్రిగ్గర్ అయ్యి బలవంతంగా ఆపరేషన్ చేసిన కాలు కూడా ఆ కాలులే ఆ కాలుతో ఆడి విజయం సాధించిందంటే ఎంతో విశ్వాసం. నిజంగా ఒక రకంగా ఆ అమ్మాయి గెలవడానికి విష్ణుప్రియ కూడా 50% 70% ఆ అమ్మాయే కారణం. ఎందుకంటే ఆ అమ్మాయి అన్న మాటలతో ఈ అమ్మాయి పట్టుదలతో ఆహ్, గెలిచింది. తర్వాత ఈ స్నేక్ వాటిల్లో ప్రేరణ ఏమో గౌతమ్‌ని పెట్టింది. ఎందుకంటే గ్రూప్ గేమ్ గురించే మాట్లాడుతుండే అది పోర్ట్రేట్ చేస్తా ఉంటాడని చెప్పింది. రోహిణినైతే రోహిణికి నేను చేసిన దానికి మామూలుగా అయితే నామినేషన్ దాకా తీసుకెళ్తారు. కానీ రోహిణి అలా చేయలేదు. సో, నాకు అన్ని విషయాలు కూడా చాలా చక్కగా చెప్తది. ఎలా ఉండాలి? ఏ విధంగా ఉందనేది చెప్పింది. తర్వాత తేజ, యష్మి ముద్దు విషయం చెప్పారు. అది వీడియో చేసి చూపించారు. ఆ రోజు నవ్వుకోవడం. ఏంలే అది అతనికి కూడా తెలుసు. తర్వాత రోహిణి పృథ్వీని పెట్టింది. అదేవిధంగా అవినాష్‌ని. అవినాష్ అయితే నా శ్రేయస్సు కోరి నాకు మొదటి నుంచి కూడా నాకు అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పింది. పృథ్వీ అయితే అతను ఎక్కడో రాంగ్‌గా ఆలోచిస్తాడు ఏదైనా చేసేటప్పుడు. ఏదైనా అనుకుంటే అది దాని మీదే ఉంటాడని చెప్పింది. అవినాష్ అయితే రోహిణి అదేవిధంగా పృథ్వీ. పృథ్వీ మనోడు మాటలు వదిలేస్తాడు. సో, ఆ విధంగా అనకుండా ఉంటే బాగుండేది అననే అతను చెప్పాడు. తర్వాత పృథ్వీ గౌతమ్‌ని అదేవిధంగా నిఖిల్‌ని పెట్టాడు. పృథ్వీ నబీల్‌ని పెట్టాడు. ఇక్కడ అదే నాకు బాధేసింది. సో, గౌతమ్‌ని పెట్టాడు స్నేక్ కింద. ఇక్కడ పృథ్వీ నబీల్‌ని పెట్టాడబ్బా! ఎంత అన్యాయం. రాత్రి అంత జరిగితే మొత్తం అమ్ముడు ఉండింది ఎవరు? నిఖిల్ గదా! అలాంటప్పుడు నిఖిల్ కాకుండా నబీల్‌ని ఎలా పెడతాడు? నబీల్ సపోర్ట్ చేసాడంట. అంటే నీకు సపోర్ట్ చేయలేదా ఒక అన్నలాగా? నీకెంత బాధపడుతుంటే అతను కూడా ఏడ్చాడు గదా! ఇది గదా నిజమైన వెన్నుపోటంటే. చాలా బాధేసిందబ్బా నాకు మాత్రం. తర్వాత గౌతమ్ పృథ్వీని చేశాడు. అదేవిధంగా రోహిణిని చేశాడు. రోహిణికి ఎందుకు చేశాడంటే, నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది. కానీ వద్దని నీ ఆటని ఆడుకోమని చెప్పాను. కానీ గేమ్‌లో ఆమెకై ఆమె వచ్చి నా బన్నీని కాపాడడానికి ట్రై చేసింది. నిజంగా చాలా నచ్చింది నాకు. అందుకనే ఆమెను చేసింది. పృథ్వీ ఏందంటే, అతను చెప్పింది అర్థం చేసుకోకుండా మాటలు జారేస్తున్నాడని చెప్పింది. తర్వాత యష్మి నిఖిల్, ప్రేరణ పెట్టింది. నిఖిల్ స్నేకు, ప్రేరణ వచ్చి ల్యాడర్ కింద పెట్టింది. నిఖిలే నాకు అన్నిటికి కూడా కారణం అంటూ కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది. అంటే అతను లవ్ యాక్సెప్ట్ చేయలేదన్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి ఇండైరెక్ట్‌గా. అంతే కాదు. ఎందుకంటే అతని వల్ల నా గేమ్ మొత్తం నాశనం అయిపోయింది. నీ గేమ్ పాడు చేసుకోమని అతనేమన్నా చెప్పాడా? సో, అతను మొదటి నుంచి చెప్తుండు అయన్నీ పెట్టుకోవద్దు, నా హోప్స్ పెట్టుకోవద్దని చెప్పాడు. నువ్వే వినలా. దానికి ఎవరేం చేయలేరు. తర్వాత విష్ణు హరితేజని పెట్టింది. తర్వాత నబీల్‌ని పెట్టింది. హ్మ్. సో, హరితేజని హరితేజ కాదు. రోహిణిని. రోహిణి మామూలే కదా వాళ్ళిద్దరికే ఏమంటారు ఇదే టామ్ అండ్ జెర్రీ లాగా పాడుతా ఉంటది. సరే నబీల్ ఏందంటే అతనికి అన్నీ కూడా అన్ని విషయాల్లో ఆహ్, సూచనలు, సలహాలు చేస్తుంటారు అని చెప్తాను. యాక్చువల్‌గా ఒక రకంగా రోహిణి ఆ అమ్మాయికి అన్ని సలహాలు చెప్పేది. ఎందుకంటే, "నువ్వు చేసే పిచ్చి పనులు ఎలా ఉన్నాయి? మారు, మారు, మారు" అని చెప్పింది. కానీ మంచికి కాలం లేదండి. తర్వాత అక్కడ ఈ చెప్పినప్పుడల్లా అక్కడ బొమ్మలు పగలగొడతా ఉంటాడు. ఇక్కడ విష్ణుప్రియలో ఉండే మంచితనం ఏంటంటే, ఆ అమ్మాయి అప్పటికప్పుడే వదిలేస్తది. అది చాలా నచ్చదు జనాలకి. సార్ రోహిణి బొమ్మ పగలగొడుతది అనేసరికి అప్పటికే పగలగొట్టేస్తుంటారు. "నువ్వు ముందే చెప్పాలి కదమ్మా! నేను పగలగొట్టేసాను" అని చెప్పాడు. ఆ అమ్మాయి అదేమి నటన కాదు. రియల్‌గానే చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మనస్తత్వం అంతే. చైల్డిష్ మెంటాలిటీ. తర్వాత నిఖిల్ హ్మ్. పృథ్వీని పెట్టాడు. తర్వాత గౌతమ్‌ని పెట్టాడు. గౌతమ్ ఏమనుకున్నాడంటే, సో, పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత నేను అతనితో స్నేహం చేస్తాను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాడు. వాస్తవంగా మిస్‌అండర్‌స్టాండింగ్ ఏం కాదు. పృథ్వీ ఆ తర్వాత సార్ నేను చెప్పొచ్చా అని కూడా అడిగాడు. ఎందుకంటే అతను అంతకుముందు షటప్ అన్నాడు కదా! అందుకు భయపడ్డాడు పాపం. చెప్పొచ్చంటే చెప్పానంటే, సార్ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీస్ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నది మన నామినేషన్‌కొచ్చిన వాళ్ళు చెప్పారు. అందువల్ల గౌతమ్‌తో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి నిఖిల్ మదర్ చెప్పిందని వాళ్ళు చెప్తేనే తెలిసింది నాకు. అప్పటి నుంచే నాతో ఫ్రెండ్‌షిప్ బాండింగ్ మెయింటైన్ చేస్తుండు. అందువల్ల నేను అట్లా అనుకోవాల్సొచ్చింది అనంటే, అదంతా ఏం లేదు సార్ అని చెప్తారు. ఇది పచ్చి అబద్ధం. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ మదర్ క్లియర్‌గా చెప్పింది. గౌతమ్‌తో పెట్టుకోవద్దు. నువ్వు వైని, పీని దూరంగా పెట్టని చెప్పింది. అది వాస్తవం. తర్వాత నబీల్ హ్మ్. నిఖిల్‌ని పెట్టాడు. తర్వాత పృథ్వీని పెట్టాడు. నిఖిల్ అంట బన్నీని చించేసాడంట.
ఏమన్నా అర్థం ఉందా? అతనికి ఎంత సహాయం చేసుంటాడో, ప్రతి దాంట్లో కూడా సలహాలు ఇస్తాడు నిఖిల్. సో, టోటల్‌గా అయితే ఏంటంటే, ఇక్కడ ల్యాడరు స్నేకు 3 ఇద్దరికి పడ్డాయి. ఎవరికంటే నిఖిల్‌కి అండ్ గౌతమ్‌కి. ఇక్కడ దీని మీద పెద్ద బాంబు పడబోతుందన్న అని చెప్పి పోయాడు గదా! ఆ బాంబు ఏం కాదండి. గౌతము డైరెక్ట్ నామినేట్ అవుతారు నెక్స్ట్ వీక్. నేను మామూలుగా ఏమనుకున్నానంటే టికెట్ ఫినాలే జరుగుతది గదా! అది తీసేస్తారేమో అనుకున్నా నేను. కానీ డైరెక్ట్ నామినేషన్‌లోకి ఎళ్ళిపోయాడు ఇతను. సో, అది. సో, దీనివల్ల ఏమవుతది చెప్పండి? లాస్ట్ వీక్ చూస్తే నిఖిల్‌ని అది పనిగా బయటోళ్ళని తీసుకొచ్చి మొత్తం ఓజీ క్లాన్ మొత్తం నామినేట్ జేపిచ్చారు. అంటే దానివల్ల ఏమవుతది జనాల్లో, ఒరేయ్! అందరిని వాళ్ళే చేశారని సింపతి పెరిగి ఓట్లు గుద్ది పడేశారు. సో, ఇప్పుడు గూడా ఏం జరుగుతది? వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతది. సో, అదే విధంగా టార్గెట్ చేస్తా ఉంటే గౌతమ్‌ని ఎవ్వరి వల్ల కూడా కాదు అతన్ని ఆపడం. కాకపోతే ఆ అగ్రీమెంట్ ఉందని కొంతమంది చెప్తున్నారు కాబట్టి మిత్రులు, మరి ఎవరికిస్తారనేది తెలీదు. సో, అది అది బజ్ మాత్రమే. అది నేను చెప్పింది కాదు. నా ఆలోచన కూడా కాదు. సో, అది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడు. టోటల్‌గా అయితే ఆహ్, బొచ్చు బీక్ అంటే బొచ్చన్నది, రే అన్నది అది కూడా అడిగాడైతే నాగ్ సారు. అంటే నువ్వు అడగడానికి నేను దానికి క్లారిఫికేషన్ అడుగుతున్నా సార్. క్లారిఫికేషన్ అడగడం అంటే నేను పైకెళ్ళిపోవడమా అని అడిగాడు. అంటే ఇతను ఇక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ దాకా పోయాడతను. అది కూడా గుర్తు చేసాడు. ఏదేమైనా గానీ టార్గెట్ చేసినట్టు అనిపించిందబ్బా నాకు మాత్రం. నా గౌతమ్‌ని. టు బి ఫ్రాంక్. ఇది ఇది అది గాకుండా ఇక్కడ రోహిణిది ఎక్కువ కూడా తప్పుంది. కానీ ఇక్కడ మన విష్ణుప్రియనే కొద్దిగా దండించినట్టు అనిపించింది నాకు. సో, ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఫ్రెండ్స్. సో, ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్.